హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో సీట్ అలాట్మెంట్స్ అనేది వచ్చింది కదా, సో మళ్ళీ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏం చేయాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, అట్లాగే సర్టిఫికేట్కి సంబంధించి ఒరిజినల్స్ అనేది ఇవ్వాలా లేదా, అలాగే A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏమేమి చేయాలనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్ కూడా అప్డేట్ అయింది. సో ఎవరన్నా చూడుకోకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ని అయితే చూడండి. సో వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒక లింక్ అన్నది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేశాక మీకు క్లియర్ గా ఇక్కడ చూపిస్తుంది కదా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి గైస్. సో దీన్ని క్లిక్ చేశాక మీరు అంటే మీ యొక్క ఆల్ టికెట్ నంబర్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సో మీరైతే నెక్స్ట్ అనేది కొట్టండి. సో నెక్స్ట్ అనేసి కొట్టేస్తే మీకు సో నెక్స్ట్ అయితే మీకు అక్కడ ఓటీపీ అన్నది ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఓటీపీ అన్నది ఎంటర్ చేశాక మీకు అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి వస్తుంది. సో దాని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేశాక మీకు మళ్ళీ మీకు అంటే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ అన్నది. సో మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది చేసుకున్నాక అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేసి ఉంటుంది. సో మీరైతే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట, మస్ట్ అండ్ షుడ్. సో మీరైతే సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయండి. అండ్ చాలా మంది ఏంటంటే సో నాకు నచ్చని కాలేజ్ వచ్చింది సెల్ఫ్ రిపోర్ట్ చేయాలా అంటే మీరు పక్కా కంపల్సరీ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్తారు కదా, అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, అలాగే ఆఫ్లైన్లో కూడా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనకు క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదైతే సీట్ అలాట్మెంట్స్ ఆర్డర్ అనేది వచ్చిందో సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకునేసి మీరైతే సో థర్డ్ లోపల అయితే మీరు వెళ్ళేసి కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరు రిపోర్ట్ అనేది చేయాలి, అలాగే ఆన్లైన్లో కూడా మీరైతే సో రిపోర్ట్ అనేది చేయాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఏమన్నా చేంజ్ అయింది అనుకోండి, అంటే ఫస్ట్ పేజ్లో ఒక కాలేజ్ అనేది వచ్చింటుంది, ఇప్పుడు వేరే కాలేజ్ అన్నది వచ్చింది అనుకోండి. సో మీరు ఫస్ట్ పేజ్ లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్ళేసి మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేయించుకోండి, అంటే మీకు సీట్ అయితే క్యాన్సిల్ అయింటది. సో దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఏదైతే కాలేజ్ వచ్చిందో ఈ యొక్క కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. కాలేజ్ లో రిపోర్ట్ చేసినప్పుడు మీరైతే ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ 6th పాయింట్ లో ఏంటంటే మీరు ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఒరిజినల్స్ అనేది వాళ్ళకి ఓన్లీ అంటే మీరు వెరిఫికేషన్ కోసం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరైతే ఒరిజినల్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరైతే తీసుకొని వెళ్ళేసి మీరైతే అక్కడ చూపించాలన్నమాట. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే అర్హత ఉందో సో వాళ్ళైతే ఫీజు అంటే ఏదైతే ఫీజు అనేది ఉందో సో ఫీజు అనేది మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదో సో వాళ్ళైతే ఫీజు అనేది కొద్దిగా అంటే డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్. సో కొంతమంది అయితే 10% పే చేయమంటారు, కొంతమంది అయితే 5%, కొంతమంది అయితే 50%, కొంతమంది అయితే 90%, కొంతమంది అయితే 100%. సో 100% ఎవరు పే చేయండి అనేసి అంటారు, బట్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే చేయమంటారు అనమాట. సో అది అంటే మీకు అక్కడ చాలా మంది జాయిన్ అవ్వాలని చూస్తున్నారు అనుకోండి, అక్కడైతే టోటల్ ఫీ పే చేయండి అనేసి లైక్ దట్ అలాగైతే అంటారు అనమాట. సో మీరు ఫీజు రింబర్స్మెంట్కి అంటే ఎలిజిబుల్లా కాదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగైతే మీరు రిపోర్ట్ అనేది చేయాలి, అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలనేది నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, ఆ యొక్క వీడియో అనేది చూడండి, లేదంటే నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఆ యొక్క వీడియోస్ కూడా చూడండి అనమాట. సో ఆ యొక్క వీడియో అనేది చూస్తే మీకు అంటే ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అన్నది మీకు అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు అంటే నాకు నచ్చని కాలేజ్ వచ్చింది నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయాలంటే మనకు థర్డ్ పేజ్ అనేది లేదు అనేసి అఫీషియల్ వాళ్ళు అంటే క్లియర్ గా మనకు చెప్పారు. సో దాని నుంచి నేను సెల్ఫ్ రిపోర్ట్ అనేది చెయ్యాలా లేదా అంటే నేను మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలనుకున్నాను, నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయాలా వద్దా అంటే సో ఎవరైతే అంటే నాకు ఈ కాలేజ్ ఇంకా నచ్చింది లేదంటే ఈ కాలేజ్ అన్నది నేను సచ్చినట్లు జాయిన్ అవ్వాలంటే, లేదంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో మంచి కాలేజ్ వచ్చింది బట్ ఇప్పుడు చెత్త కాలేజ్ వచ్చింది అనుకోండి, అయినా కూడా మీరు చెత్త అంటే ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో ఏదైతే కాలేజ్ సీట్ అలాట్ అయ్యిందో సో ఇక కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి మీరు రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో నేను జాయిన్ అవ్వాలనుకున్నాను అంటే మీకు నచ్చని గ్రూప్ వచ్చింది అనుకోండి, సో మీరు మేనేజ్మెంట్ కోటా అయినా నేను జాయిన్ అవుతాను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరైతే అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే మీరు అంటే మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవుతారు కాబట్టి సో మీకైతే అవసరం లేదనమాట. సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి తక్కువ ఫీజెస్ లో మీకు కాలేజ్ లిస్ట్ అనేది కావాలంటే సో మీరైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కాలేజ్ లిస్ట్ అనేది సెండ్ చేస్తాను, సో మీకు నియర్ బై ఉంటే మీరైతే వెళ్ళేసి జాయిన్ అవ్వచ్చు అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లోకి వెళ్ళేసి రిపోర్ట్ చేయండి, మీకు నచ్చిందే కాలేజ్ వచ్చినా నచ్చని కాలేజ్ వచ్చినా ఏదన్నా రానిలేండి, మీరైతే కాలేజ్లో రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఫైనల్ పేస్ అండ్ థర్డ్ పేస్ అయితే ఉండదు, 100% థర్డ్ పేస్ అయితే ఉండదు. అండ్ మీరైతే సచ్ నోట్లు ఇప్పుడు ఏదైతే సైట్ వచ్చిందో దానిలో అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది
సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు దానికైతే పిన్ టు పిన్ రిప్లై ఇస్తాను. సో టుమారో అయితే మీరు రిపోర్ట్ అనేది చేయాలి, అది వీడియో అయితే. సో ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హ్యావ్ గ్రేట్ డే. నెక్స్ట్ డే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి యార్, ఎందుకంటే మనము సో 30Kకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మీకు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అండ్ A to Z ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇప్పటికి అయిపోయింది అనుకోకండి, నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి. సో మీకైతే బీటెక్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాను. సో మీది ఏ యూనివర్సిటీ కింద వస్తుంది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా నేను మీకు సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హ్యావ్ ఏ గ్రేట్ డే.